రావయ్యా ఆనంద్. ఒక బీడీ టైలర్. బీడీ ఏంటో పరిస్థితి క్షీణించిపోయినట్టుంది. ఓ 4-5 జేబులు ఎట్టుకో. ఏమయ్యా టైలరు, పొంగల్ వస్తుంది కదా, గాజుతో షోకేస్ చేయించు. చూడ్డానికి బాగుంటేనే కదా నలుగురు కస్టమర్స్ వస్తారు. నిజమే, నువ్వు చెప్పిన సలహా చాలా బాగుంది. కొట్టు షో చేస్తే బాగానే ఉంటది. ఏం చేయాలని అదృష్టం ఒకటి ఉండాలి కదయ్యా. ఉదయాన్నే 2000 రూపాయలకు ఒక ఆఫర్ కూడా వచ్చింది. నేను పెళ్ళైనోడు కదా, అంచేత నాకు ఆ ఛాన్స్ చేయి జారిపోయింది. అదేంటయ్యా 2000 రూపాయలకి ఆఫరు? కొత్తగా ఉంది. ముద్దు, స్టేట్ బ్యాంక్ పక్కన అహ్మద్ అని ఓ బాయ్ టీ కొట్టు పెట్టాడు కదా, అతనికి ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్ళయి 1 సంవత్సరం అయిపోయింది. భర్త చనిపోయాడు. సంకలో ఓ సంటి పిల్లోడు. ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు 2000 రూపాయలు ఇస్తానంటున్నాడు. పెళ్లి కాని వాడు ఎవడైనా ఉంటే ఆడికి లాటరీ తగిలినట్టే. పెళ్లి కాని వాళ్ళలో ఎవరంత గొప్ప మనసు ఉన్నోళ్ళు ఉంటారు, అది ఈ రోజుల్లో. ఎందుకు ఇస్తున్నా? ఏం జరిగిందో చెప్పు. 2000 రూపాయలు పోయాయండి. 2000 రూపాయల? నీకెక్కడవి? డిపాజిట్ కట్టడం కోసం ఆనంద్ ఇచ్చారు. ఆనంద్ ఇచ్చారా? ఆయనకి 2000 రూపాయలు ఎలా వచ్చాయి? దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? దాన్ని మెడపట్టి గెట్టేయడానికా లేక రైల్లో నుంచి తోసేయడానికా? నాకన్నీ తెలుసురా. నువ్వు డబ్బు కాసుపడేవాడివిరా. అలాగే చేస్తావురా, అలాగే చేస్తావు. ఒరే, నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిరా, నీ చేత తాడి కట్టించుకుంది. ఒరే, నిన్ను కన్న పాపానికి దీన్ని నేను పోషిస్తానురా, నేను పోషిస్తాను. ఇలా చూడరా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక పైన నీ మొహం నాకు చూపించనే కూడదు. నువ్వు నా కొడుకువే కాదు. నువ్వు రామా, రా. లేవయ్యా, ఎందుకయ్యా ఏడుస్తావు? అంతా మన తలరాతయ్యా. ఇలా చూడయ్యా, ఇక మీద వాడు మన గుమ్మం తొక్కడానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. పార్వతి, బాబుకి జ్వరం అంట కదా, టైర్లు వచ్చి చెప్తేనే విషయం తెలిసింది. చేతిలో డబ్బు లేకపోతే నాకు కబురు చేయొచ్చు కదా. ఇదిగో, త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. నేను ఇంటికి రావడం వెళ్ళటం గురించి ఈ టైంలో ఎవరూ ఆలోచించద్దు. ముందు పిల్లాడి ప్రాణం కాపాడే మార్గం చూడండి. తీసుకో పార్వతి. ఇలా చూడు సరోజ, నీ వయసుకి నేను నీతో మాట్లాడుకోవడానికి విషయాలన్నీ మాట్లాడించుకో. ముందు డబ్బు తీసుకో. మీరు వెళ్ళొచ్చు. నీ పట్టుదల వల్ల అన్యాయంగా ఒక పసివాడు బలైపోతాడు. అది జ్ఞాపకం ఉంచుకో. మీరు వెళ్ళొచ్చని ఇందాకే చెప్పాను. ఇప్పుడు నేను మౌనంగా వెళ్ళిపోతాను, కానీ మళ్ళీ మీరే నన్ను పిలవాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు నేను మాట్లాడతాను. ఆ రోజు మీరందరూ మౌనంగా ఉండాల్సి వస్తుంది. వస్తాను. బాబు, బాబు చూడు నాన్న. బాబు, ఇలా చూడు, అక్కడ చూడు నాన్న. చాలా భయం వేస్తుందక్క. ఆయన ఖచ్చితంగా డబ్బు తీసుకొస్తారు. రాగానే మన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం.
ఏంట్రా? అందరూ కూర్చొని ఏడుస్తున్నారు. ఏంట్రా ఎవరు ఏడుస్తున్నారంటాడు? ఎందుకని ఏడుస్తున్నారు? ఎదిరింటి పార్వతమ్మ గారు లేరు? వాళ్ళ అబ్బాయి బొద్దుగా బాబు అని మన కొట్టుకొస్తూ ఉంటాడే, ఆ అబ్బాయి నిన్న పోయాడు. మారిపోయాడా? ఎంత డబ్బు తీసుకుపోయాడు? ఓయ్, చనిపోయాడయ్యా. చనిపోయాడా? ఏమంటున్నావురా? ఏం చెప్పమంటావు? భర్త పోయిన తర్వాత ఆ బట్టలు కొట్టాయన దయ వల్ల చల్లగా బతికేవాళ్ళు. ఇప్పుడు ఆయన కూడా చేతులు ఎత్తేశాడు. పాపం ఆ కుర్రాడు పస్తులుండే చనిపోయాడు. అవును, నాయుడు గారు కొడుకు ఒకడు వీళ్ళింట్లో వచ్చి పడుకునేవాడు కదా, వాడు ఇంకా ఎక్కడ ఉంటున్నాడా? మరి శనేశ్వరులా ఈళ్ళకే దాపురించాడు. నేననుకోవడం ఏంటంటే ఆడి వీళ్ళ ఇంట్లోకి వచ్చాక వాళ్ళకి ఆ గతి పట్టింది అనుకుంటున్నాను. నీ చెల్లికి ఏమైందో తెలియట్లేదు. అమ్మగారు లోపలికి తీసుకెళ్లారు. ఏమిటో చూసిరా. అమ్మా, చెల్లికేమైంది? శుభకార్యం అశుభకార్యం మన ఇంట్లో ఒకేసారి జరుగుతున్నాయి. అమ్మా, మీరు ఎన్నిసార్లు చెప్పినా అదే చెబుతారు. నేను పిల్లలు గలవాడినే, నాకు కష్టాలు నష్టాలు అన్నీ తెలుసమ్మా. అందుకే 5-6 నెలలు మీరు ఇవ్వకపోయినా కూడా నేను ఆగానమ్మా. దయచేసి ఒక్కసారికి. అదేం వద్దమ్మా, నేను ఆల్రెడీ నిన్న ఒకళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పాను. సాయంత్రం లోపల మీరు ఖాళీ చేస్తే మీకు మంచిది, నాకు మంచిది.